మనోజవం మారుతితుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతావరిష్టం వాతాత్మజం వానరయూధం ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామవరాననే. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం శ్రీ మహత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని సరే భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనము శ్రీ ఆంజనేయ మహత్యంలోని 31వ భాగం గురించి మనము విందాం. హనుమ జాంబవంతులు. పరాశర మహర్షిని మైత్రేయుడు హనుమ జాంబవంతులు ఎవరు అని అడిగారు. దానికి ఆయన తారసాపనిషత్ ఈ విషయాన్ని బాగా వివరించిందని చెప్పడము ప్రారంభించాడు. ఓం నమో నారాయణ అనేది తారకం. చిదాత్మను ఉపాసించాలి. ఓం అనే ఏకాక్షరమే ఆత్మస్వరూపం. ఆకారం నుండి జన్మించిన బ్రహ్మయే జాంబవంతుడు. ఉకారం నుండి పుట్టిన ఇంద్రుడే హరినారాయణుడైన సుగ్రీవుడు. మకారాక్షర సంభూతుడైన శివుడే హనుమంతుడు. బిందు అంటే సున్నా, ఈశ్వర సంజ్ఞయే చక్ర రాజ్యమునకు శత్రుఘ్నుడు. మహానాదం ఇచ్చే శంఖానికి భరతుడు గుర్తు. సాక్షాత్తు కళాస్వరూపుడైన ఆదిశేషునికి చిహ్నము లక్ష్మణుడు. కళాతీత అయిన స్వయంభువి అయిన భగవతికి సీత గుర్తు. తత్పరుడైన పరమాత్మకు శ్రీరాముడే పురుషోత్తముడు. ఓం అనే అక్షరము ఈ విధంగా వ్యాఖ్యానింపబడింది. అధ్యాత్మ రామాయణంలో బాలకాండ ప్రథమ సర్గంలో శ్రీరాముని హృదయ ఆవిష్కరణ జరిగింది. శ్రీరాముడు పరబ్రహ్మ రూపుడు, అవ్యయుడు, సర్వ ఉపాధి నుండి విముక్తుడు, సత్తా మాతృడు, అగోచరుడు, సనందుడు, నిర్మలుడు, శాంతుడు, నిర్వికారుడు, నిరంజనుడు, సర్వవ్యాపకుడు, ఆత్మస్వరుడు, స్వప్రకాశుడు, ఆకల్మషుడు. సీత మూల ప్రకృతి శ్రీరాముని సన్నిధిలో ఉండి సర్గస్థితి లయాలను చేస్తుంది. సీతాదేవి ప్రభావం చేత అన్ని శ్రీరాముడు చేస్తున్నట్లు భ్రమ కలుగుతుంది. అయోధ్యలో అతి నిర్మల వంశంలో రాముడు జన్మించడం, విశ్వామిత్రుని యాగ సంరక్షణం మొదలు రావణవధ, రామాభిషేకం వరకు జరిగిన కథ అంతా సీతా మహత్యమే. ఈ విషయాలని సీతాదేవి హనుమకు స్వయంగా బోధించింది. తర్వాత 32వ భాగం గురించి అయితే మనము విందాము. మైత్రేయ మహర్షి పరాశర మహర్షిని సరోదయ వ్రతం గురించి అయితే మనం విందాం. సరోదయ వ్రతం గురించి అనమాట ఈ 32వ భాగం గురించి వివరించమని కోరారు. అప్పుడు పరాశుడు ఆ వ్రత విధానం గురించి, దానికి కావలసిన వస్తు సామాగ్రి గురించి తెలియజేశారు. వ్రతము చేయదలిచిన వారు సూర్యోదయానికి పూర్వమే లేచి సూర్యాస్తమయం వరకు మట్టి మూకుడులో ఆవు నెయ్యి వేసి వండిన అప్పాలను హనుమంతునికి నైవేద్యం చేస్తే అదే సరోదయ ఉత్సవము. ఇది ఉత్తమ వ్రతంగా తెలియజేశాడు. పూర్వకాలంలో ఈ వ్రతాన్ని మురకండ మహర్షి బద్రికాశ్రమంలో చేశాడు. ఆ వ్రత ప్రభావం వల్ల ఆ మహర్షికి చిరంజీవి, మహాయోగి, ఇంద్రియ నిగ్రహుడు ఆయన మార్కండేయ పుత్రునిగా జన్మించాడు. అతని కీర్తి 3 లోకాల్లో వ్యాపించింది. ఈ వ్రతము చేసుకున్న అన్ని కోరికలు తీరుస్తుంది. ఇతర వ్రతాల్లో పొందలేని ఫలితాన్ని సరోదయ వ్రతము వల్ల పొందవచ్చు. ఈ వ్రతం యొక్క మంత్రాలు నాస్తికునికి, కృతజ్ఞుడికి, డాంబికునికి, దుర్మార్గునికి ఎవరు ఉపదేశింపరాదు అనే నియమాన్ని అందరూ పాటించవలసిందే. ఈ పుష్పాలని వ్రతానికి వాడవచ్చు. మల్లెలు, పున్నాగ, మొగలి, పొగడ, నందివర్ధన, దాసాని, కదంబ, గజనిమ్మ, తామర, కలువ, ఎర్రగన్నేరు, జాజి, మల్లె, సంపంగ, మందార, పారిజాత, మోదుగ, కనకాంబరం, తుమ్మి, నీలాంబరం, పచ్చగోరింట, మెట్ట తామర, వేగిస, అడవి మల్లె, పూల గురివింద, కొండగోగు, పొట్ట తెల్ల జిల్లేడు, పొట్ల తెల్ల జిల్లేడు, చంద్రకాంత, సురపున్నాగ, కుసుమ, మద్ది, బంగారు, చామంతి. అక్షింతలు నడుమ విరగని తెల్ల బియ్యము తెల్లలు ఉపయోగించవచ్చు. మారేడు, ఉసిరిక, తామర, గరిక, తామర, జమ్మి, మామిడి, నేరేడు, రుద్ర, జట, తులసి, మాచిపత్రి, మర్రి, గౌరి, జట, ఉత్తరేణి పత్రాలను ఉపయోగించవచ్చు. ఈ పండ్లు కూడా ఉపయోగించు. అరటి పండ్లు, మామిడి పండ్లు, నిమ్మ పండ్లు, పనస, చింత, వెలగ, నేరేడు, ఖర్జూర, రేగు, దానిమ్మ, సీతాఫలము, దోస, ద్రాక్ష, చెరకు, కొబ్బరికాయ మొదలైన ఫలాలు శ్రేష్టమైన. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పూజల్లో వేరు రకాల పూలను ఉపయోగించాలి. వాడిన పుష్పాలను మళ్ళీ వాడకూడదు. వాడిన పుష్పాలను మళ్ళీ
వాడకూడదు. సువాసన ఇచ్చే పూలనే వాడాలి. సంపెంగ, గన్నేరు, మల్లె, సన్నజాజి, దవనం, వట్టివేరు, తులసి మొదలైన కూడా వాడవచ్చు. ఉదయం వేళ పద్మము, నందివర్ధనము, వనమాలిక, సంధ్యావర్తనము, మాధవి, పున్నాగ, మొగలి పూలను సాయంకాలం చేసే పూజల్లో ఉపయోగించి. మధ్యాహ్నం వేళ మధ్యాహ్నం పూజకు తెల్లదామర, గన్నేరు, మోదుగ, తులసి, కలువ, బిల్లపత్రాలు, ఎర్ర కలువ, కోవిదారం, ఏకపత్రం, తపస్కానురం అనే 10 రకాలైన పుష్పాలను వాడారు. సాయంత్రం వేళ సాయంకాల పూజలకు ఎర్ర మందార, కలువ, మల్లె, జాజి, మాధవి, గన్నేరు, హ్యాబరము, గజకర్ణిక, దమనం అన్నులు వాడాలి. రాత్రి వేళ రాత్రి పూజ గరిక, తులసి, బిల్వం, గన్నేరు, సంపెంగ, విష్ణుకాంత్ర, అశోకము అన్ని వేళలా ఉపయోగించవచ్చు. రాత్రి మాత్రము బిల్వ దళాలకు బదులు వెలగ దళాలను ఉపయోగించవచ్చు. అన్ని కాలాల్లో అన్ని వేళల్లో తులసి దళాన్ని వాడవచ్చు. ఏ రకం పుష్పాలతో పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి పరాశర మహర్షి వివరిస్తున్నారు. తెల్లని పుష్పాలతో ఆంజనేయుని పూజిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి. పసుపచ్చ పూలు ఐశ్వర్యాన్ని, శత్రువుని బాధించాలి నల్ల పూలతో పూజించాలి. సువర్ణ పుష్పాలతో పూజిస్తే రాజసూయాగము వస్తుంది. తులసి, తామర, జాజి మొదలైన ఎర్ర కలువ మొదలైన 10 రకాల పూలు స్వామికి అత్యంత ప్రీతికరం. హనుమ విగ్రహానికి, యంత్రానికి, హనుమ సాలగ్రామానికి దేనికి పూజించినా మంచి ఫలితమే కలుగుతుంది. హనుమ సాలగ్రామం గురించి అయితే విన్నా. హనుమ సాలగ్రామం ఎలా ఉంటుందో మహర్షి వివరిస్తూ ఉన్నారు. హనుమ సాలగ్రామము శిరస్సు కుడివైపు గుండ్రని చక్రం ఉంటుంది. దానికి ఎడమవైపు బాణంతో దెబ్బతిన్న ఆవు గిట్ట వంటి లోతు భాగం ఉంటుంది. సూక్ష్మ పంజరంతో మాలికాకరంగా వాలముతో అనేక శిఖరాలుండి సూక్ష్మమైన కార్ముక రేఖ ఉంటుంది. ముఖంలో 2 చక్రాలుండి సూక్ష్మమైన తామర పువ్వుతో ఉండే ఈ సాలగ్రామం మంత్రస్వరూపంగా ఉండి సర్వ సౌభాగ్యాలను ఇస్తుంది. ఈ సాక్షాత్తు శ్రీ హనుమంతుని ప్రతిరూపమే. దీన్ని పురుషోత్తమని, సుక్షేత్రం అని అంటారు. సాలగ్రామం లేకపోతే కలశం లేక యంత్రం ఉంచి పూజ చేయవచ్చు. ఈ సారావోదయ వ్రతాన్ని అరటివనంలో ఆచరిస్తే మహా ఫలితం లేకపోతే హనుమంతుని దేవాలయంలో చేసుకోవచ్చు. వీటిలో ఏదో ఒక దానికి మంత్ర పూతగా ప్రాణ ప్రతిష్ఠ చేసి షోడోపచార పూజ, అష్టోత్తర సహస్రనామ పూజ చేయాలి. 2 పూటల భోజనం నిషిద్ధం. నేల మీదే నిద్రించాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఈ వ్రతాన్ని చాలామంది చేసి విపరీతమైన ఫలితాలను పొందారు. చైత్రమాసం పుష్యమి నక్షత్రంలో మైందుడు అనే బ్రాహ్మణుడు పూజించి సంపూర్ణ మనోరథుడు అయ్యాడు. వైశాఖంలో ఆశ్లేష నక్షత్రంలో చేసి ధ్వజదత్తుడు మహా ఐశ్వర్యవంతుడు అయ్యాడు. వైశాఖ దశమి నాడు యవనాసురుడు పూజించి ముక్తిని పొందాడు. జ్యేష్ఠంలో మఖ నక్షత్రంలో చేసి హనుమ అనుగ్రహము పొందాడు. జ్యేష్ఠ శుద్ధ విధియ రోజున గాలుడు అనే కిరాతకుడు చేసి కుష్టు వ్యాధిని పోగొట్టుకున్నాడు. జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు సుముఖుడు పూజించి ఆంజనేయుడిని ప్రత్యక్షం పొందాడు. ఆషాఢ మాసం రోహిణి నక్షత్రంలో చేసి ఇంద్రుడు వృత్రాసుర సంహారం చేశాడు. శ్రావణ పౌర్ణమి నాడు అర్చించి కశ్యపుడు సర్వాభిష్టాలు పొందాడు. భాద్రపదంలో అశ్విని నక్షత్రంలో సేవించి నాగలోకం చేరింది. ఆశ్వయుజ మృగశిర నక్షత్రంలో ద్రౌపది అర్చించింది చాలా ప్రసిద్ధి చెందింది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అగస్త్య మహర్షి పూజించి సముద్ర జలాలను పురుషుడిలో నింపేశాడు. మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు సోమదత్త మహారాజు చేసి పోయిన రాజ్యాన్ని తిరిగి పొందాడు. పుష్యంలో ఉత్తర నక్షత్రంలో సుషేణుడు అనే గంధర్వుడు అర్చించి గాన విద్యలో మేఠి అనిపించుకున్నాడు. మాఘంలో ఆర్ద్ర నక్షత్రంలో పూజ చేసి నీలుడు సర్వాభిష్టుడు అయ్యాడు. పాల్గొన పునర్వస నక్షత్రంలో అంగదుడు సేవించి యువరాజు అయ్యాడు. ఆదివారం హస్తా నక్షత్రంలో అర్జునుడు పూజించి శ్రీకృష్ణ సారథిగా పొందాడు. ఆదివారం వృషభ నక్షత్రంలో భీముడు పూజ చేసి కౌరవ సంహారం చేశాడు. పూర్వభద్ర నక్షత్రం వానర రాజు పుష్కరుడు పూజించి తపసిద్ధిని పొందాడు. ప్రతి శనివారం భరతుడు సేవించి అవక్ర పరాక్రముడు అయినాడు. ప్రతి నెలలో వచ్చే వైద్యుతి యోగంలో దుర్వాస మహర్షి ఆంజనేయుని పూజ చేసి తపసిద్ధి సాధించాడు. సోమవారం నుండి అమావాస్య వరకు సుగ్రీవుడు భజించి తారను పొంది భయం లేని వాడయ్యాడు. సీతాదేవి మంగళవారం పూజించి మనోవాసిద్ధి పొందింది. కనుక
ఈ సారావోదయ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారందరూ కృత మనోరథులై అభీష్ట సిద్ధి పొందుతారు అని పరాశరుడు మైత్రేయునికి తెలియజేశాడు. తర్వాత మనము 33వ భాగం నుంచి అయితే విందాం. 33వ భాగము విషూచి కథనం. పరాశర మహర్షిని మైత్రేయ మహర్షి హనుమ చేతిలో ఓడిపోయిన లంకిణి సోదరి విషూచి వృత్తాంతాన్ని తెలియజేయమని కోరాడు. పరాశరుడు చెప్పడం ప్రారంభించాడు. విషూచి వృత్తాంతం వాల్మీకి రామాయణంలో లేదని, కానీ జనం దాని గురించి చెప్పుకోవటం ఉందని తాను విన్న విషయాలను తెలియజేస్తాను అన్నాడు. రావణుని లంకకు కాపలాగా ఉన్న లంకిణి విషూచి చెల్లెలని మనుష్యులను చంపటమే దాని పని అని చెప్పాడు. మానవుల హితం కోరిన బ్రహ్మ దాన్ని తన లోకంలోనే బంధించి ఉంచాడని తెలియజేశాడు. లంకలో ఆంజనేయుడి చేతిలో పరాభవం చెందిన తన అక్క లంకిణి గురించి విన్న విసూచి బ్రహ్మలోకంలో నుంచి మాయోపాయంతో తప్పించుకొని బయటపడింది. సరాసరి లంకకు చేరింది. హనుమను దూషిస్తూ అక్కకు జరిగిన అవమానానికి బాధపడుతూ బలమైన వంకరకరతో హనుమంతుడిని కొడుతూ తిడుతూ హడావిడి చేసింది. కాసేపు హనుమ ముందు కుప్పిగంతులు చెల్లలేదు. ఆ కర్రని తీసుకొని బాది పారేశాడు. అది కేకలు బొబ్బలు పెడుతూ ఆ దెబ్బలకు తట్టుకోలేక అరిచి చచ్చింది. విసూచి చచ్చిన తరువాత బ్రహ్మపుత్రుడైన బ్రహ్మ ప్రత్యక్షమై, హనుమ, నువ్వు మంచి పని చేశావు, దీన్ని చంపి లోకానికి ఉపకారం చేశావు, దానికి చంపటం ఒక లీల, తగిన శాస్తి పొందింది, నీవు చిరంజీవి కనుక నీవు పాపము ఏమీ అంటదు, నీ నామస్మరణ చేసిన వారికి సకల శుభాలు జరుగుతాయి అని దీవించి అదృశ్యమైనాడు. హనుమ నంజన సూను వాయుపుత్రో మహాబల కబీంద్ర పింగళాశ్చ లంకాద్వీపయంకర ప్రభంజనసుతో వీర సీతాశోక వినాశన అక్షహంత రామసక రామకార్యధురంధర మహోషధాగిర్వారి వానర ప్రాణదాయక వారి సాతాకరశ్చైవ మైనాకగిరిభంజన నిరంజనోజితక్రోధ కదలీవన సంవృత ఊర్ధ్వరేతా మహాసత్వ సర్వమంత్రప్రవర్తక మహాలింగ ప్రతిష్టాత భాష్యకృజ్జగతాం వరః శివధ్యానపరో నిత్యం శివపూజాపరాయణ అనే 27 నామాలున్న స్తవాన్ని భక్తితో చదివితే వ్యాధుల నుండి కాపాడబడతారు. రాబోయే సృష్టిలో ఆంజనేయుడు సృష్టికర్త అవుతాడని బ్రహ్మవరము ఇచ్చాడు. ఆంజనేయ మతి పాట లాలనం కాంచనార్థి కమనీయం విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాన నందనం. తర్వాత 34వ భాగం అయితే విందాం. శ్రీ హనుమత్ క్షేత్రాలయ 34వ భాగం. పరాశర మహర్షిని మైత్రేయ మహర్షిని హనుమంతునికి వాయుపుత్రుడని, అగ్నిపుత్రుడని, పార్వతీ తనయుడు అనే పేర్లు ఎలా వచ్చాయి, హనుమంతుని దివ్యక్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని ప్రశ్నించాడు. దానికి పరాశర మహర్షి వివరంగా సమాధానము చెప్పాడు. పూర్వము రాధంతరం అనే కల్పంలో కశ్యపుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అన్ని శాస్త్రాలు చదివినవాడు. ఆయన భార్యతో కైలాసం వెళ్ళి శివుని గురించి తపస్సు చేయటం ప్రారంభించాడు. వేసవిలో అగ్ని మధ్యలో శీతాకాలం, నీటిలో వర్షాకాలంలో రెలు దుబ్బులు మధ్య నుండి 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. అంత కఠోర తపస్సు చేస్తూ ఉన్న కశ్యప మహర్షికి అగ్నిదేవుడు, వాయుదేవుడు సపర్యలు చేయటం మొదలుపెట్టి ఆయన తపస్సుకు భంగం కలగకుండా చేస్తూ ఉన్నారు. సువాసన గల పుష్పాలు, మధుర ఫలాలను, సమిధులను, దర్భలను సమకూరుస్తున్న తపస్సు ఫలించి శివుడు 5 ముఖాలతో 3 నేత్రాలతో నందీశ్వరుని వాహనం చేసుకుని కశ్యపునికి ప్రత్యక్షము అయ్యాడు. పరమేశ్వర వైభవము పరమ అద్భుతంగా ఉంది. త్రిశూలము డమరకము ధరించి చెవులకు మెరిసే కుండలాలతో 10 చేతులతో ప్రసన్న వదనంతో వామభాగంలో గౌరీదేవత కశ్యపునికి పరమశివుడు దర్శనము ఇచ్చాడు. తపం చేయడానికి కారణము ఏమిటో తెలియజేయమన్నాడు. మనోవాంఛన తీరడానికి తాను వచ్చానని అభయమిచ్చాడు గౌరీనాథుడు. కశ్యపుడు గౌరీపతికి సాష్టాంగ దండ ప్రణామం చేసి, మహాశివ, నువ్వు నాకు పుత్రుడిగా జన్మించాలి, అదే నా కోరిక అని తెలియజేశాడు. పరమేశ్వరుడు సంతోషించి, కశ్యప, హనుమంతుడు అనే పేరుతో నేను నీకు పుత్రునిగా జన్మిస్తాను అని అనుగ్రహించాడు. అప్పుడు కశ్యపునికి సపర్యలు చేస్తున్న అగ్నిదేవుడు, వాయుదేవుడు కూడా శివుడి తమకు కుమారునిగా జన్మించమని ప్రాధేయపడ్డాడు. వారిద్దరికీ కూడా సరేనని అనుగ్రహించి అదృశ్యుడమయ్యాడు అభవుడు. కొంతకాలం తర్వాత కశ్యపుడు కేసరి అనే పేరు గల వానరుడిగా జన్మించాడు. 16,000 బంగారు పర్వతాలకు కేసరి నాయకుడు అయ్యాడు. కశ్యపుని భార్య సాధ్య అహల్య గౌతమి మహర్షులకు అంజనాదేవి అనే పేర
బాలికగా జన్మించింది. అంజనాదేవి కేసరి భార్య అయింది. ఈ దంపతులకు శివుడు హనుమంతుడిగా జన్మించాడు. అగ్నిదేవుడు వాయుదేవుడు ఆంజనేయుని తమ పుత్రునిగా భావించి ప్రేమించి లాలించారు. శివుని అంశతో జన్మించినందున పార్వతీదేవి మారుతిని పుత్రునిగా భావించింది. ఈ విధంగా హనుమ అందరికీ పుత్రుడు అనిపించుకున్నాడు. ఇప్పుడు హనుమత్ క్షేత్రాల వివరాలైతే మనం విందాం. కుండినం నామ నగరం, శ్రీ భద్రంకుశ తర్పణం, పంపాతీరం చంద్రం కోణం, కాంభోజం గంధమాధనం, బ్రహ్మవర్తపురం చైవ బ్రాహ్మస్పత్యపురం తథా మహిష్మతీపురం చైవ నైమిషారణ్యమేవ చ సుందరీనగరం చైవ రమ్యం శ్రీ హనుమత్పురవరం ఏదాని హనుమద్భక్త పుణ్యస్థానాన్ని నిత్యశః యస్మరేత్ ప్రాతరుద్ధాయ భక్తిం ముక్తిం చ విందతి. కుండిన నగరం, శ్రీభద్రం, కుశతర్పణం, పంపాతీరం, చంద్రకోణం, కాంభోజం, గంధమాదనం, బ్రహ్మవర్తపురం, బ్రాహ్మస్పృహ్యపురం, మాహిష్మతిపురం, నైమిషారణ్యం, సుందరీనగరం, హనుమత్పురం అనేవి హనుమత్తు దివ్య క్షేత్రాలు. రోజు వీటిని స్మరిస్తే చాలు భుక్తి ముక్తి లభిస్తాయి. ఇవి చాలా పవిత్రంగా నగరాలుగా ప్రసిద్ధి చెందాయి. ధ్వజదత్తుడు చరిత్ర కుండిన నగరానికి చెందింది. శ్రీ భద్రనగరము సుముఖుని చరిత్రను, కుశతర్పణం హరిశర్మ వృత్తాంతానికి, పంపాతీరం త్రిశూల రాముడు వృత్తాంతానికి నారద మహర్షికి సంబంధించినవి. విజయ చరిత్రం చంద్రకోణ నగరానికి చెందింది. యవనాశ్వ కథకాంభోజ నగరానికి వర్తిస్తుంది. గంధమాదనం జాంబవంతుడు మొదలైన వారికి చెందిన వృత్తాంతం. బ్రహ్మవర్ణం కాశ్యపుని కథకు సంబంధించింది. సోమదత్తుని కథ మాహిష్మతిపురంలో జరిగింది. నైమిషారణ్య ధ్వజదత్తు చరిత్రకు చెందింది. హనుమత్పురము శ్రీ హనుమ భక్తులకు సంబంధించిన నగరం అన్నమాట. ఇలా చాలా ఉన్న ఇవి ముఖ్యమైన క్షేత్రాలు. ఈ క్షేత్ర దర్శనం చేస్తే సర్వ కోరికలు హనుమ తీరుస్తాడు, వెన్నంటి ఉంటాడు, ఎల్లప్పుడూ అభయాంజనేయంగా ఉంటాడు. హనుమ భక్తులకు సహాయం చేసే వారికి మారుతి సర్వదా రక్షగా ఉంటాడు అని హనుమత క్షేత్ర చరిత్ర పరాశర మహర్షి మైత్రుని చెప్పి ఆనందం కలిగించాడు. తర్వాతది 35వ భాగము శ్రీ హనుమత్కుండం. దక్షిణ మహాసముద్ర తీరంలో రామేశ్వర మహాక్షేత్రంలోని హనుమత్కుండం గురించి పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి వివరించి చెప్పాడు. స్కంద పురాణంలో బ్రహ్మఖండంలో రామేశ్వర క్షేత్రంలో 24 తీర్థాలు ఉన్నట్టు వర్ణింపబడింది. అవి ఏంటంటే చక్రతీర్థం, బేతాళ వరద తీర్థం, పాప వినాశనం, సీతా సరస్సు, మంగళతీర్థం, అమృత వాపిక, బ్రహ్మకొండము, హనుమత్కొండము, అగస్త్య తీర్థం, రామతీర్థం, లక్ష్మణ తీర్థం, జటా తీర్థం, లక్ష్మీతీర్థం, అగ్నితీర్థం, శివతీర్థం, శంఖతీర్థం, యమునా తీర్థం, గంగా తీర్థం, గయా తీర్థం, కోటి తీర్థం, స్వాధ్యామృత తీర్థం, సర్వతీర్థం, ధనుష్కోటి తీర్థం, మానస తీర్థం. రావణాసురుని చంపిన బ్రహ్మహత్యా దోషం నుండి విముక్తుడవడానికి శ్రీరాముడు శివలింగ ప్రతిష్టాపన రామేశ్వరంలో చేయి సంకల్పించాడు. సముద్రానికి యువతలి ఒడ్డు అయిన పుల్ల గ్రామానికి దగ్గరలో సేతువును సమీపంలో గంధమాధన పర్వత పాదం వద్ద ఈ లింగాన్ని ప్రతిష్ఠించాలని రామ సంకల్పం. హనుమంతుని కైలాసం వెళ్ళి శివుని అనుగ్రహంతో లింగాన్ని తెమ్మని రాముడు పంపాడు. ముహూర్తం విషయాన్ని కూడా తెలిపి ఆ సమయం లోపుని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. హనుమంతుని రాక ఆలస్యమై ముహూర్తం మించిపోతుండగా మహర్షుల అనుమతితో సీతాది విసుగుతో లింగాన్ని చేస్తే సరిగ్గా ముహూర్త సమయానికి దాన్ని ప్రతిష్ఠించాడు శ్రీరామచంద్రుడు. ఆ లింగానికి అభిషేకం జరిపి పూజ కూడా చేశాడు. మారుతి శివలింగాన్ని తీసుకుని వచ్చాడు. విషయము తెలిసి బాధపడి తాను తెచ్చిన లింగాన్ని ఏం చెయ్యాలని రాముడు ప్రశ్నించాడు. దానికి ఆయన వేరొక చోట ప్రతిష్టమని చెప్పాడు. హనుమకు కోపం వచ్చి, రామ, నన్ను అవమానిస్తావా? సైకతలింగాన్ని ప్రతిష్ఠించాలి అని అనుకున్నప్పుడు నన్ను ఎందుకు కైలాసం పంపావు? ఇంకో చోట ప్రతిష్ఠ చేయటానికి కోసమా నేను అంత దూరం వెళ్ళి తెచ్చింది? నాకు ఈ జీవితం వద్దు, నా శరీరాన్ని సముద్రానికి త్యాగం చేస్తానని దూకపోతుండగా రాముడు వారించాడు. అన్నా హనుమన్నా, మనిషి తను చేసిన కర్మఫలాన్ని అనుభవిస్తాడు. ఆత్మను చూడు, దుఃఖం పొందడం వివేకి తగని పని. దోషాన్ని వదిలి మంచిని గ్రహించు. నువ్వు తెచ్చిన లింగాన్ని వేరే చోట స్థాపిద్దాం. ఈ 2 లింగాలను దర్శించినా, స్మరించినా, పూజించినా పునర్జన్మ ఉండదు. భక్తులు ముందుగా నువ్వు తెచ్చిన లింగాన్ని, శివలింగాన్ని పూజించి ఆ తర్వాత ఇసుక లింగాన్ని పూజిస్తారు. అలా కాకపోతే ఈ సైకత లింగాన్ని పీకేసి సముద్రంలో విసిరయ్యి అన్నాడు. అప్పుడు హనుమ తన తోకను ఇసుక లింగం చుట్టూ
బిగించి పెకలించడానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. అది ఈసుమంత కూడా కదలలేదు. మళ్ళీ ప్రయత్నం చేసి వీలుగాక నెత్తురు కొక్కుంటూ దూరంగా పడిపోయాడు. పడిన చోట హనుమ ముక్కలు చెవుల నోటి నుండి విపరీతంగా రక్తం కారి ఒక సరస్సుగా మారింది. హనుమ స్పృహ కోల్పోయాడు. అప్పుడు రాముడు మారుతి పడి ఉన్న ప్రదేశానికి వెళ్ళి అతని శిరస్సును తన ఒడిలో పెట్టుకుని సేద తెచ్చాడు. అతని ఆదరంగా పిలుస్తూ లేవమని మున్నీరు కార్చాడు దయాసముద్రుడు శ్రీరామచంద్రుడు. కొంతసేపటికి హనుమంతునికి తెలివి వచ్చింది. అప్పుడు హనుమ తెచ్చిన విశ్వేశ్వరలింగాన్ని సీతారాములు ప్రతిష్ఠించారు. హనుమ పడిన ప్రదేశం అంతా రక్తపు మడుగైంది. అదే హనుమత్కొండం. ఇది రామేశ్వరానికి కొద్దిగా దూరంలో ఉంది. దీనిలో స్నానం చేస్తే అన్ని పాపాలు నశిస్తాయని రాముడు ప్రకటించాడు. పితృదేవతలకు ఇక్కడ పిండ ప్రదానం చేసి స్వర్గానికి వెళ్తారని సీతారాములు అనుగ్రహించారు. హనుమత్కొండ మహత్యం అయితే విన్నాం. పూర్వము ధర్మసకుడు అనే రాజు ఉండేవాడు. ధర్మంగా రాజ్యపాలన చేసేవాడు. అతడికి 100 మంది భార్యలు. చాలా కాలానికి పట్టపు దేవి మనోరమకు కొడుకు పుట్టాడు. మిగిలిన రాణులు కూడా అతన్ని తమ కుమారుడిగాని భావించి పెంచుతూ ఉన్నారు. ఒకరోజు ఆ పిల్లాడు ఉయ్యల్లో ఊగుతూ ఉండగా తేలుగుట్టింది. ఈ విషయము రాణులకు తేలిక బాలుడు ఏడుస్తుంటే వీళ్ళు కూడా ఏడవటం మొదలుపెట్టారు. రాజుకు విషయం తెలిసి వైద్యుని రప్పించి మంత్రతంత్రాలు జరిపిస్తే బాలుడు స్వస్థుడు అయ్యాడు. ఒకరోజు రాజు తనకు ఒక్కడే కొడుకు ఉండటం బాధగా ఉందని మిగిలిన భార్యలు కూడా పుత్ర సంతానం కలిగితే బాగుండని సభలో అన్నాడు. దీనికి తగిన ఉపాయం చెప్పమని కోరాడు. మంత్రులు బాగా ఆలోచించి దక్షిణ సముద్ర తీరంలో గంధమాదన పర్వత మహాపుణ్యక్షేత్రం అని దాని దగ్గర శ్రీరాముని ప్రతిష్ఠించిన సైకత రామలింగేశ్వరుడు ఉన్నాడని, దానికి సమీపంలో హనుమత్కొండ ఉందని, అక్కడ పుత్రకామిష్టి జరిపితే అభిష్ట సిద్ధి కలుగుతుందని తెలియజేశాడు. వారు చెప్పిన ప్రకారం రాజు అక్కడికి వెళ్ళి యజ్ఞాన్ని పూర్తి చేసి హనుమత్కొండంలో భార్యలతో సహా స్నానం చేస్తూ నెల రోజులు ఉన్నాడు అక్కడ. యాగం పూర్తయిన 10 నెలల్లో రాజు గారి మిగిలిన రానంతా పుత్రులు కన్నారు. వారంతా పెరిగి పెద్దవారయ్యారు. అనురాగంతో తల్లులు పిల్లలు ఉన్నారు. తండ్రి తర్వాత రాజ్యాన్ని పాలించారు. రాజు భార్యలు మరణానంతరం స్వర్గము చేరారు. హనుమంతుడు ఈ కొండల స్నానం చేసిన వారి కోరికలన్నీ తీరుస్తూ భక్త కల్పరుద్రముగా విరాసులుతూ ఉన్నాడు. 36 భాగం అయితే విందాము. 36 భాగం శ్రీ హనుమంతేశ్వరం. శ్రీ రామచంద్రుని పట్టాభిషేకం తర్వాత ఆంజనేయుడు రామాజ్యం తీసుకుని గంధమాదన పర్వతం చేరి శ్రీరామ మంత్ర జపంలో జీవిస్తూ చరితార్థుడు అవుతున్నాడు. రావణ యుద్ధంలో తాను చాలామంది రాక్షసులను సంహరించానని, దానివల్ల మహాపాతకం సంక్రమించిందని, దాన్ని పోగొట్టుకోవడానికి శివుని సందర్శించాలని కోరిక కలిగింది. దానివల్లే మనశ్శాంతి లభిస్తుందని భావించాడు. సీతారాములకు మనసులోనే నమస్కారం చేసి వెంటనే ఆకాశ మార్గంలో కైలాసము చేరాడు. అక్కడ నందీశ్వరుడు అడ్డుపడి, హనుమ, నీ ఆలోచన మంచిదే, కానీ బ్రహ్మహత్యా బాధకంలో శివదర్శనం దుర్లభం. పాపాను పోగొట్టుకుని శివదర్శనం చెయ్యి. నర్మదా నది ఆఘ విధారిణి, అక్కడ కొన్ని రోజులుండి స్నానంతో పవిత్రుడవు కమ్ము. శివుని గూర్చి తపస్సు చేస్తూ ఆయన అనుగ్రహం పొందు అని హితవు చెప్పాడు. ఆంజనేయుడు ఆ మాటలు విని నర్మదా నది చేరి దాని దక్షిణ ప్రాంతంలో ఉన్న సోమనాథ దేవాలయం దగ్గర ప్రశాంత వాతావరణంలో ఉంటూ స్నానం చేసి శివ ధ్యానంతో తీవ్ర తపస్సు చేశాడు. ప్రణవాని పంచాక్షరిని ఏకాగ్ర చిత్తంతో జపించాడు. మనసును స్వాధీనం చేసుకున్నాడు. పార్వతీ మనోహరుడు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. హనుమ, నీకు పాపము అంటుతుందా? పాపం ఎప్పుడో పోయింది. ఎప్పుడు నువ్వు పవిత్రుడివే అన్నాడు. వెంటనే మారుతి లేచి నిలబడి నమస్కరించి పారవేశ్యంతో స్తుతి చేసి ప్రీతి కలిగించాడు. శివుడు హనుమతో, నీకు పాపాలు లేకున్నా మానవులు ఇలా ఉండాలి అని మార్గం చూపించావు. నీ తపధ్యానాలకు చాలా సంతృప్తి చెందాను. నువ్వు సర్వదేవాత్మకుడవు. నీ నామాన్ని స్మరిస్తూ జపిస్తూ నిన్ను చూస్తూ అందరూ సర్వదా శుభాలు పొందుతారు. హనుమ అంజని సుత, వాయుపుత్ర, మహాబల, పింగాక్ష, లక్ష్మణ ప్రాణదాత, సీతా శోక నివర్తక అని స్తుతిస్తూ అదృశ్యము అయ్యాడు. వాయుసుతుడు తాను తపస్సు చేసిన చోట అన్ని కోరికలు తీర్చే శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఒక పుష్కరిణి ఏర్పాటు చేశాడు. హనుమంతవనం నిర్మించాడు. దానిలో అన్ని రకాల చెట్లు, అన్ని రకాల పూల తీగలు, బహువిధ ఫలములనిచ్చే వివిధ రకాల పండ్ల చెట్లను ఏర్పరిచాడు. జింకలు, గోరువంకలు, చిలకలు, నెమళ్ళు, కోకిలలు మొదలైన పక్షి జంతువులన్నీ వచ్చి చేరాయి. నందనవనాన్ని మించిన
సౌందర్యంతో ఆ వనం శోభిస్తుంది. అక్కడ ప్రశాంతత రాజ్యము చేస్తుంది. తపస్సుకు మిక్కిలి అనుకూలంగా ఉంది. ప్రకృతి శోభ కళ్ళకు ఆనందాన్ని చేకూరుస్తుంది. ఇదే హనుమంతేశ్వరం. ఇక్కడ శివుణ్ణి దర్శిస్తే సకల పాపహరం, సకల మనోభిష్ట సిద్ధి కలుగుతాయి అని పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి వివరించి చెప్పాడు. తర్వాత 37వ భాగం విన్నాం. శతబాహు కథ అనమాట. త్రేతాయుగంలో ఒకసారి శతబాహు అనే రాజకుమారుడు వేట కోసం దట్టమైన అడవికి వెళ్ళి వేటాడి అలసి ఒక పవిత్ర వనానికి వచ్చాడు. అక్కడ ఒక బ్రాహ్మణుడు ఒక చేతిలో పుస్తకం, రెండో చేతిలో ఒక మూట ఉండడం చూశాడు. బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి దేనికోసం ఇలా వచ్చారని అడిగాడు. బ్రాహ్మణుడు, రాజా, నేను కన్యాకుబ్జం నుంచి వచ్చాను. హనుమంతేశ్వరం ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉన్నాను. ఆ మహారాజు శిఖండి గారి అనుజ్ఞతో ఈ మూటలో ఉన్న అస్థికలను హనుమంతేశ్వర తీర్థంలో నిమజ్జన చేయడానికి వచ్చాను అని బదులు చెప్పాడు. రాజుకు ఆశ్చర్యం వేసి, అస్థికలు నిమజ్జనం చేస్తారా? దాని ప్రాముఖ్యత గురించి వివరించమని కోరాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, కన్యాకుబ్జాన్ని పాలించే రాజుకు పుత్ర సంతానం లేదు. ఒక అమ్మాయి పుట్టింది. ఆమెకు పూర్వ జన్మస్మృతి ఉంది. అల్లారు ముద్దుగా పెరిగింది. తగిన వరుణ్ణే వెతికి వివాహం చేయాలని రాజుగారు ప్రయత్నం చేస్తున్నారు. తండ్రి ప్రయత్నాలు విని ఆ ప్రయత్నాన్ని మానుకోమని చెప్పింది. కారణం ఏంటి అని తండ్రి అడుగగా తన పూర్వజన్మ కథను వివరించింది. తండ్రి, నేను పూర్వజన్మలో ఒక ఆడనెమలిని, నా భర్త అయిన మగ నెమలి నేను చాలా అన్యోన్యంగా ఉన్నాం. ఒకసారి ఆకాశం మేఘావృతంగా ఉన్న రోజున మేమిద్దరు ఆనంద పారుష్యంలో నృత్యం చేస్తూ ఉన్నాం. క్రీనార్కాలలో హోరెత్తుతూ ఉన్న ఇంతలో అకస్మాత్తుగా ఒక కిరాతకుడు ఒకేసారి మా మీద బాణాలను వేశాడు. మమ్మల్ని చంపి మా శరీరాలను తీసుకుని పోయి మాంసం వండుకొని తిన్నాడు. నా శరీరంలోని ఒక మాంసం ముక్క నేల మీద పడింది. దాన్ని ఒక గ్రద్ద తన్నుకొని దక్కించుకొని నోట కలుచుకొని ఆకాశానికి ఎరింది. దానికోసం ఇంకో గ్రద్ద దానిలో పోటీపడి ఆకాశంలోనే పొట్లాడుకున్నాయి. చివరికి అవి హనుమంతేశ్వరం వచ్చేసరికి ఆ మాంసం ముద్ద ఆ తీర్థంలో పడింది. ఆ తీర్థ ప్రభావంతో నేను నీకు పుత్రికగా జన్మించాను. నా భర్త అయిన మగనెమలకి ఇంకా పక్షి రూపం వదలలేదు. బోయేవాడు మమ్మల్ని భక్షించిన చోటునే ఇంకా ఆయన అస్థికలు ఉన్నాయి. నర్మదా నది దక్షిణ తీరంలో హనుమంతేశ్వరంలో ఎత్తుగా ఉన్న మహాబలిష్టి అయిన విస్తారమైన ఓడలు గల వటవృక్షం ఉంది. దాని మొదట్లో మా అస్థికలు ఇంకా అక్కడే ఉన్నాయి. మీరు ఒక బ్రాహ్మణుని అక్కడికి పంపి అతని చేత ఆ అస్థికలు సేకరింపజేసి హనుమంతేశ్వర తీర్థంలో నర్మదా నది పవిత్ర జలాల్లో నిక్షింపజేయండి. నా భర్త ఆ తీర్థ ప్రభావంతో రాజకుమారుడుగా జన్మిస్తాడు. అతడే నా భర్త అవుతాడు అని రాజకుమార్తె తండ్రికి వివరించింది. ఇదంతా విన్న శిఖండి, రాజు నన్ను ఈ పనికి వినియోగించాడు, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇక్కడి మర్రి చెట్టు క్రింద గల నెమళ్ళు అస్థికలను సేకరించారు. నర్మదా నది జలాల్లో నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాను అని శతబాహు రాజుకు చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. హనుమంతేశ్వరం చేరి ఆ బ్రాహ్మణుడు పవిత్ర స్నానాన్ని నర్మదా నదిలో చేసి ఆ మయూరాస్తికలను మంత్రపూరితంగా నర్మదా నదిలో నిమజ్జనం చేసి మళ్ళీ స్నానం చేసి కన్యాకుబ్జం చేరాడు. బ్రాహ్మణుని వల్ల హనుమంతేశ్వర క్షేత్ర మహత్యాన్ని విన్న శతబాహు నర్మదా నది స్నానం చేసి హనుమంతుని ధ్యానించి ధర్మ మార్గంలో సంచరిస్తూ ధర్మంగా రాజ్యపాలన చేస్తూ దేవతల మెప్పు పొందాడు. చివరకు శివ సాయుధ్యం పొందాడు. నర్మదా నదిలో కలిపిన నెమళ్ళ అస్థికలు దేవరూపాలను పొంది వెండి కొండను చేరి ఆ తరువాత పరమేశ్వర నిగ్రహం పొంది కాశీరాజు కుమారుడుగా జన్మించి పూర్వజన్మ స్మృతి కలిగి శిఖండి రాజు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. చాలా సుఖాలను అనుభవించి ఆ దంపతులు శివలోకము చేరారు. అప్పుడు అంతా యథాస్థితిలోకి వస్తుంది అని చెప్పి పంపాడు. అక్కడ 3 రోజులు ఉండమని ఆకలి దెబ్బతులు బాధపడుతున్నారు కనుక తాను ఫలాన్ని ఆరగించమని చెప్పి అదృశ్యమైనాడు. బ్రాహ్మణుడు హనుమంతుని పూజ చేసి ప్రసాదం తీసుకుని స్వస్థించారు. మారుతి వారి కోసం విశ్రాంతి గృహం నిర్మించాడు. 3 రోజులు అందులో నుండి 4వ రోజున వారి అగ్రహారాలకు శిలాగ్రహం ఇచ్చి మరునాడు వారంతా రాజు దగ్గరికి వెళ్ళి హనుమ చెప్పినట్లు అడిగారు. దాన్ని మన్నించకుండా హనుమ ఎడమ చేతి వెంట్రుకల ద్వారం మీద
ఉంచారు. పట్టణం అంతా అంటుకొని భస్మీభూతమైపోయింది. ఆర్తనాదాలు పట్టణం అంతా వ్యాపించాయి. జనులందరూ పారిపోయారు. బ్రాహ్మణుల ప్రభావాన్ని గమనించి రాజు భయపడి వారి అగ్రహారాన్ని వారికి ఇచ్చి వేశారు. వారు కుడి చేతి రోమాన్ని విసిరేశారు. దానితో పట్నం మామూలు అయిపోయింది. రాజు కూడా బుద్ధి తెచ్చుకుని శ్రీరాముని భక్తుడిగా మారి వేదానుసారంగా ప్రవర్తించాడు. ధర్మ సంస్థాపకుడై విష్ణు దానపరుదుడై ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాడు. ధర్మారణ్యాన్ని నిజమైన ధర్మారణ్యంగా వారి త్రిమాత్మక స్వరూపుడైన హనుమను అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తూ సుఖాలను పొంది చివరకు కైవల్యము చేరారు. తరువాతది 38వ భాగం అయితే విందాం. శ్రీరాముని తపస్సు. గంధమాధవ పర్వతంలో ఉన్న ఆంజనేయుడు ఒకసారి శ్రీరామ సందర్శనార్థము అయోధ్యకు వచ్చాడు. రామునికి నమస్కారం చేసి ఎదురుగా నిలబడ్డాడు. రాముడు కుశల ప్రశ్నలు వేసి క్షేమ సమాచారం తెలుసుకున్నాడు. హనుమా, ఇంతకాలంగా మేము జ్ఞాపకం వచ్చామా? ఏం చేస్తూ ఉన్నావు అని అడిగారు. అప్పుడు హనుమ వినయంతో సీతారాముల స్వరూపాలు నా హృదయపీఠం మీద విలువై ఉంటే నేను మిమ్మల్ని మరువటం ఉంటుందా స్వామి? నా ప్రతి రోమంలో ప్రతి రక్తకణంలో మీ నామమే ప్రతిధ్వనిస్తూ ఉంది. నేను ఒకసారి హిమాలయానికి వెళ్ళాను. అక్కడి వారు నేను రావణాదులను సంహరించడంలో పాపము మూట కట్టుకున్నానని, అందుకని హిమాలయానికి వచ్చే అర్హత పోగొట్టుకున్నానని శివుని దర్శించి పాపరహితుడిని రమ్మని వారందరూ నాతో చెప్పారు. అది విని నేను నర్మదా నది దక్షిణ తీరంలో తపస్సు చేయడం ప్రారంభించాను. నా మొర ఆలకించి సర్వ శుభంకరుడు శంకరుడు ప్రత్యక్షమైనాడు. నన్ను అనుగ్రహించాడు. అక్కడి నుండే ఇక్కడికి సరాసరి వస్తున్నానని చెప్పాడు. మారుతి మాటలు విన్న శ్రీరాముడు ఆలోచనానుమగ్నుడై మనసులో వితత్కరించుకున్నాడు. నేను వేలాది రాక్షస గణాలను చంపాను కదా, ఎంతో పాపము నేను మూట కట్టుకున్నానే ఉంటాను. కనుక నేను కూడా మహేశ్వరునికే తపస్సు చేసి పాప ప్రక్షాళన చేసుకుంటానని చెప్పి నిశ్చయించుకున్నాడు. లక్ష్మణాథుని పరివారాన్ని వెంట పెట్టుకుని నర్మదా నది దక్షిణ ప్రాంతం చేరాడు. అక్కడ అనుకూలమైన ఒక చోట నిశ్చల మనస్సుతో శివుని కోసం తీవ్ర తపస్సు చేశాడు. సదాశివుని మంత్రాన్ని జపించాడు. లక్ష్మణుడు కూడా నర్మదకు దగ్గరలో ఉన్న జ్యోతిష్మతిపురంలో ఉండి శ్రీరామునికి కావలసిన సేవలు చేస్తూ ఉన్నాడు. అన్నదమ్ములిద్దరు శివలింగాన్ని ప్రతిష్ఠించి త్రిసంధ్యల్లో అభిషేకిస్తూ ధ్యానిస్తూ జపిస్తూ ఉన్నారు. ఇలా 24 సంవత్సరాలు వారు శివ ధ్యాన యోగంలో గడిపారు. చివరికి శివుడు ప్రత్యక్షమే వారిని పాప విధులను చేసి మనోభిష్టాన్ని నెరవేర్చాడు. రామలక్ష్మణులు తపస్సు చేస్తున్నారన్న వార్త దేశమంతా పాకిపోయింది. మహర్షి గణం అంతా అక్కడికి చేరారు. వాళ్ళంతా ఒక చోట నర్మదా నది ఒండ్రు మట్టితో శివలింగాన్ని చేసి మట్టి కుండంతో నర్మదా నది జలంతో అభిషేకిస్తూ ఉన్నారు. అది క్రమంగా కుంభాకారంగా పెరిగిపోయింది. ఈ విధంగా నర్మదా నది ఒడ్డున 3 లింగాలు ఉన్న చోటు కుంభేశ్వర స్థానం అని ప్రసిద్ధి చెందింది. అదే శ్రీ హనుమతేశ్వరం కూడా. రామలక్ష్మణుడు తమను చూడవచ్చిన మునులందరినీ కుశల ప్రశ్నలతో క్షేమ సమాచారం తెలుసుకొని వినమ్రంగా నమస్కరించారు. వారు అనుమతి పొంది మళ్ళీ అయోధ్య నగరానికి వెళ్ళారు. శ్రీరామ లక్ష్మణులు ప్రతిష్ఠించిన 2 లింగాలు, మహర్షులు చేసిన కుంభేశ్వర లింగాలు 3 నర్మదా నది జలాలతో అభిషేకించి పూజించిన వారికి అనుకున్న కార్యం నిర్విఘ్నంగా నెరవేరుతాయి, సరసుఖాలు కలుగుతాయి. తర్వాత మనము 39వ భాగం నుంచి అయితే విందాం. 39వ భాగము కుంభిని పాలుని కథ. శ్రీరామచంద్ర పరిపాలనా కాలంలో దక్షిణ భాగంలో ధర్మారణ్యం అంటే ఈనాటి కర్ణాటకలో రాక్షసుల చేత ధ్వంసం చేయబడ్డ గ్రామాలను రాముడు పునర్నిర్మించి వాసయోగ్యం చేయించాడు. ఆ గ్రామాలకు మండల నగరం అనే దాన్ని ప్రధాన కేంద్రంగా చేశాడు. అక్కడ వేద్యులు, సత్కర్మాచరణలు, పండితులు, జ్ఞాననిష్ఠులు అనేక మంది ఉండేవారు. దానికి ధర్మకర్తగా ఆంజనేయుడిని నియమించాడు. శ్రీరాముని తరపున హనుమవారిని చక్కగా కాపాడుతున్నాడు. ప్రజలందరికీ మంచి రక్షణ కల్పించాడు. కలి ప్రవేశించే వరకు అక్కడ ఎలాంటి ఉపద్రవాలు లేవు. గొప్ప ధర్మ వ్యవస్థను ఏర్పరిచి దాని దినదినాభివృద్ధికి కృషి చేశాడు. కలికాలం ప్రవేశించగానే దాని పరిపాలనాన్ని అక్కడి వారికే గంధమాదన పర్వతం చేరి శ్రీరాముడు ధ్యానం చేస్తూ గడుపుతూ ఉన్నారు. కలియుగంలో కన్యాకుబ్జం అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకుని ఆమందుడు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతనికి మాయా అనే భార్య ఉంది. వారికి రత్నగంగ అనే కూతురు జన్మించింది. ఆమెను అల్లారు ముద్దుగా పెంచడం, సర్వ విద్యా విశారదను చేశాడు. ఆమెకు పెండ్లీడు వచ్చింది. వరాన్వేషణ చేస్తూ ఉన్నాడు. వీరు పురోహితుడు ధర్మసకుడు అయిన రోజు పురాణ శ్రవణం చేస్తూ రాజుకు చాలా సంతోషం కలిగిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయనతో మహాత్మా
కలి ప్రవేశించింది, కల్మషం అంతటా వ్యాపించిపోయింది అన్నాడు. రాజు కలి కల్మషం అంటే ఏమిటి అని అడిగాడు. ఆయన దానికి అర్థం అసత్య ప్రచారం అని చెప్పి, కలికాలంలో అబద్ధం చెప్పేవారు, వేదం దూషించేవారు, హింసను పెంచేవారు, ధర్మాన్ని వదిలేసి అర్ధకామాలు మాత్రమే ఆశ్రయించేవారు ఎక్కువైపోతారు. విశ్వాసహీనులు, కామపరాయణులు, దైవచింతన లేనివారు, డాంబికుల వేషధారులు, పాషండులు, ప్రజావంచకులు, అసూయాపరులు, మూర్ఖులు పెరిగిపోతారు. వీటి వల్ల ఆ ధర్మాలన్నీ రాజుకు సంక్రమిస్తాయి. మీరు ధర్మపరులు కనుక భారాన్ని దేవుడి మీద వేయండి. మన చిరంజీవికి మంచి వరునితో త్వరలోనే వివాహం అవుతుంది అన్నారు. కొంతకాలానికి బ్రహ్మవర్తాన్ని పాలించే కుంభినీ పాలుడు అనే రాజుకు రత్నగంగనిచ్చి వివాహం చేశాడు. కుంభినీ పాలుడు భార్యతో కలిసి ధర్మారణ్యానికి వెళ్ళి అక్కడ తన రాజ్యాన్ని స్థాపించాడు. కుంభినీ పాలకుడు క్రమంగా వేద మార్గానికి దూరమై జైన మతాన్ని అవలంబించాడు. అప్పటికి దాకా బ్రాహ్మణులు వేద విద్య వ్యాప్తికి, సత్కమనాచరణకు, యజ్ఞయాగాలకు ఇవ్వబడిన అగ్రహారాలన్నింటినీ లాగేసుకున్నాడు. జనులు అక్కడ అధికారులుగా నియమించాడు. వాళ్ళు యజ్ఞయాగాలు చేసే వారిని హింసించి శిక్షించేవారు. జనులు వేధింపు విపరీతమై వారికి ఏమీ దిక్కు తోచలేదు. దుష్టులకు రాజబలం తోడైంది. ఇక భరించలేక అందరూ కలిసి కన్యాకుబ్జరాజైన అమందుడి తమ గోడు విన్నవించుకున్నారు. తాము అతి ప్రాచీన కాలం నుండి అక్కడ ఉంటున్నామని, తేత్రాయుగుల శ్రీరాముడు మహోదరంతో పాటు మరికొన్ని అగ్రహారాలను తమకు ఇచ్చాడని, తమ అల్లుడు కుంభినీ పాలుడు దుర్మార్గంగా వాటిని లాగేసుకుని హింసిస్తున్నాడు, దేవతారాజు యజ్ఞయాగాన్ని నిషేధించాడని, పూర్వజీవితం కొనసాగించడం దుర్భరంగా ఉందని, మళ్ళీ తమ దైవ కార్యనిర్వహణకు, తమ వృత్తులను కొనసాగించుకోవడానికి వెంటనే చర్య తీసుకోమని విన్నవించారు. రాజు వారంతా చెప్పింది సావధానంగా ఆలకించాడు. అల్లుడు కుంభీపాలుడికి కబురు చేసి లాక్కున్న భూములన్నింటినీ బ్రాహ్మణులకు ఇచ్చి వేయమని, వేద విద్యకు ఆటంకం కలిగించవద్దని హితవు చెప్పి రాజపత్రం ఇచ్చి వారిని పంపాడు. వారందరూ కుంభినీ పాలుడికి రాజపత్రం ఇచ్చారు. ఇది అల్లుడికి కోపం తెప్పించింది. మొండిగా మీకు ఏ రాముడు భూములను ఇచ్చాడో ఆ రాముడిని రమ్మనండి, ఆయనతో పాటు తోకాయన్ను కూడా తీసుకుని రండి, అప్పుడు ఆయన చెప్పింది విని తగినట్టు చేస్తానని భీష్మించాడు. పాపం కొంతమంది బ్రాహ్మణుడు రాజుకి ఎదురు తిరగలేక జైన మతాన్ని తీసుకుని రాజుకు లోబడి జీవిస్తున్నారు. మిగిలిన వారు తమను రక్షించగలిగేది వాయుసుతుడైన హనుమ ఒక్కడేనని గ్రహించి శరణు కోరుతూ ధ్యానించసాగారు. భక్తసులభుడైన మారుతి వెంటనే ప్రత్యక్షమై వారికి ఆనందం కలిగించాడు. వారు ఆయన్ను ప్రస్తుతి చేశారు. తమ బాధను వెళ్ళబోసుకున్నారు. వారు రక్షించాలనే ఉద్దేశంతో మనసు కలిగి తన ఎడమ బాహు నుండి ఒక వెంట్రుకను, కుడి చేతి నుండి ఇంకో రోమాన్ని తీసి ఒక భూర్జన పత్రంతో భద్రంగా ఉంచి దాన్ని బ్రాహ్మణుడికిచ్చి రాజు దగ్గరికి వెళ్ళి తమ భూములను ఇమ్మని అడగమని చెప్పి పంపించారు. ఇవ్వకుండా తిరస్కారం చూపిస్తే ఒక రోమాను సింహద్వారం మీద ఉంచండి. అప్పుడు భయంకరమైన అగ్నిజ్వాలు ఏర్పడి రాజసౌధాన్ని, పట్టణాన్ని కాల్చేస్తాయి. మీ గ్రామాన్ని మీకు ఇచ్చేసి రక్షించమని రాజు ప్రార్థిస్తే కుడి చేతి రోమాన్ని విసరండి, అప్పుడు అంతా యథాస్థితిలోకి వస్తుంది అని చెప్పి పంపాడు. అక్కడ 3 రోజులు ఉండమని, ఆకలి దప్పుతో బాధపడుతున్నాం కనుక తానిచ్చే ఫలాలు ఆరగించమని చెప్పి అదృశ్యమైనాడు. బ్రాహ్మణుడు హనుమంతుని పూజ చేసి ప్రసాదం తీసుకుని స్వస్థత చెందాడు. మారుతి వారి కోసం విశ్రాంతి గృహం నిర్మించాడు. 3 రోజులు అందులో ఉండి 4 రోజున వారి అగ్రహాలు శిలాగృహ చిది మరణాడు వారంతా రాజు దగ్గరికి వెళ్ళి హనుమ చెప్పినట్లు చేశారు. దాన్ని మన్నించకుండా అవమానించాడు. హనుమ ఎడమ చేతి వెంట్రుకలను ద్వారం మీద ఉంచాడు. పట్నం అంతా అంటుకొని భస్మీభూతమైంది. ఆర్ధనాథుల పట్నం అంతా వ్యాపించి జనులందరూ పారిపోయారు. బ్రాహ్మణ ప్రభావాన్ని గమనించి రాజు భయపడి వారి అగ్రహారాలు వారికి ఇచ్చి వేశాడు. వారు కుడి చేతి రోమాన్ని విసిరేసి దాంతో పట్నం మామూలు అయింది. రాజు కూడా బుద్ధి తెచ్చుకుని శ్రీరాముని భక్తుడిగా మరి వేదానుసారంగా ప్రవర్తించాడు. ధర్మ సంవత్సరంలో విష్ణు ధ్యానపరుడు ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాడు. ధర్మారణ్యాన్ని నిజమైన ధర్మారణ్యంగా పాలించాడు. త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన మనం అందరూ భక్తితో శ్రద్ధలతో పూజిస్తూ సుఖాలను పొంది చివరకు కైవల్యము చేరారు. తర్వాత